నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. మనం స్లమ్ డాగ్ టీజర్ రిలీజ్ అయిందండి రీసెంట్గా. ఒక్కసారి విజయ్ కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. టీజర్ చూసారా సార్? ఎలా అనిపించింది మీకు? పూరి జగన్నాథ్ ఈజ్ బ్యాక్ కనిపించింది. అంటే ఆ ఇంటెన్సిటీ కనిపిస్తాం. ఇప్పుడు మీకు కొంతమంది డైరెక్టర్లు చాలా హృదయంగా తీస్తారు. అంటే ఇప్పుడు ఒక కథ, ప్రతి కథకి ఒక శైలి ఉంటుంది కథకుడికి. అలాగే ప్రతి డైరెక్టర్కి ఒక శైలి ఉంటుంది. సెన్సిబుల్ డైరెక్టర్స్ అంటాం మనం కొంతమందినేమో యాక్షన్ ఓరియంటెడ్ డైరెక్టర్స్ అంటాం. పూరి జగన్నాథ్ ఒక ఇంటెన్స్ డైరెక్టర్. ఒక డైలాగ్ చెప్పినా, ఒక ఆఖరికి ఒక లవ్ అయినా, కామెడీ అయినా కూడా ఏదో డెప్త్ ఇంటెన్స్ ఉంటుంది అనిపించింది. ఆ మధ్యలో వాట్ ఎవర్ రీజన్స్ మనం ఆడియన్స్ మనం అందరం అంత ఇంప్రెస్ కాలేకపోయాం, వాట్ ఎవర్ అక్కడ మిస్ఫైర్ అయ్యాయి. బట్ ఈ సినిమా టీజర్ చూస్తేనే మళ్ళీ కొట్టేశాడు సార్, వచ్చేసాడు. పూరి ఈజ్ బ్యాక్. మనకి ఇంకా ఐ ఫీస్ట్ అనిపిస్తాం సార్. హర్షవర్ధన్ మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఆ స్టోరీ తగ్గట్టు ఆ మ్యూజిక్ ఇచ్చారనిపిస్తుందా మీకు? యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ కదండి, నేషనల్ అవార్డు విన్నరు. ఫెంటాస్టిక్ మ్యూజిక్. వేరే ఇంకా హిందీ సినిమాలు కూడా చేశాడు ఆయన. ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. మీరు అది చూస్తే తమాషాగా ఒక పాటలాగా బ్లెండ్ చేశారు టీజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది వస్తుంది దానికి, ఆ సీన్లకి చాలా బాగా చేశాడు. రికార్డింగ్ ఫెంటాస్టిక్గా ఉంది సార్. టీజర్లో మనకి టబ్బు గారు కూడా కనిపించారు. సో ఆమె కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. విజయ్ సేతుపతి కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. సో వీళ్ళిద్దరిని దగ్గరకు వచ్చి చూస్తే ఇంకొక లెవెల్లో ఉంటుంది సార్. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఏంటంటే ఆయన హీ విల్ లీవ్ ద క్యారెక్టర్. అతను చేసే విధానం ఎలా ఉంటుందంటే గట్టిగా అరిచేసో వాయిస్తోనో పెద్ద బాడీ లాంగ్వేజ్తో చేయడు. ఒక సటిల్ మూమెంట్తో మన ఫట్ క్యాప్చర్ చేస్తాడు. అంత అద్భుతమైన ఆర్టిస్ట్. టాబు గారు ఎలాంటి ఆర్టిస్ట్ అంటే ఆవిడకి స్క్రిప్ట్ నచ్చకపోతే, అంటే మనం మీడియాలో చూసిందే, షారుఖ్ ఖాన్ గారి సినిమా కూడా నేను చేయనని చెప్పారు ఆవిడ. అటువంటి ఆర్టిస్ట్. ఆవిడ ఒప్పుకుంది సినిమా. ఆవిడ సినిమాలో దమ్ము లేదని ఆవిడ నమ్మకపోతే ఆవిడ చేయరు. ఆవిడ నచ్చాలి స్క్రిప్ట్. సో అది కైండ్ ఆఫ్ యూనో ఆవిడ ఆవిడ నమ్మి, అలాంటి ఆర్టిస్టులు స్క్రిప్ట్ నమ్మితే ఎలా చేస్తారు? మీరు ట్రైలర్లో కూడా చూస్తే ఆవిడది ఒక డైలాగ్ ఉంటుంది. ఐ థింక్ సారీ టు సే, బట్ ఆ ట్రైలర్లో దో నా కొడక అన్న టైప్లో ఆవిడ విండో దగ్గర అరిచిన చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేది. ఆ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా కూర్చొని ఉంటారు విజయ్ సేతుపతి అండ్ ఎదురుగా వచ్చేసి టబ్బు గారు ఉంటారు. సో వాళ్ళిద్దరి కొలాబరేషన్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఇంటెన్స్ ఎమోషన్స్ క్యాప్చర్ చేసే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. శాంతి నాయుడు ఫోటోగ్రాఫర్ గారు, దాని వెనకాల అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఇటువంటి వ్యవహారంలో టాబు లాంటి హై పర్ఫార్మెన్స్ మన విజయ్ సేతుపతి గారి మధ్యన సీన్లు పై కూడా ఇద్దరు ఏంటి ఆపోజిట్ సైడ్ ఉన్నారు. ఈయన ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయన హీజ్ బ్లైండ్ బెగ్గర్. కళ్ళు లేని ఒక ముష్టివాడు. మీకు అందులో చూపిస్తున్నారు కదా కళ్ళజోడు, అది స్టిక్. అతను ఒక స్ట్రీట్ మాఫియా మీద ఫైట్ చేస్తున్నాడు. స్ట్రీట్ మాఫియా ఫైట్ తెలిసిపోతుంది కదా. అంటే స్ట్రీట్ గ్యాంగ్స్ అంటాం మనం, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరి మీద పడతారు? రోడ్డు మీద పడుకునే ముష్టివాళ్ళు, చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళ మీద వాళ్ళ రుబాబు చూపిస్తూ ఉంటారు. అందుకనే ఈ టీజర్ స్టార్ట్ అయ్యేటప్పుడు డైలాగ్ ఉంది, వాన పడితే కాకుల్లో చితిరిపోయే జీవితాలు సార్ మాది, మమ్మల్ని కిలికితేనో మమ్మల్ని ముట్టుకుంటేనో ఊరుకుంటానా అంటాడు. అంటే ఈ చిన్న జీవితాలు, చిన్న తోపుడు బళ్ళు వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ జీవితాల మీద ఈ స్ట్రీట్ గ్యాంగ్స్, బెగ్గర్ మాఫియా ఇలాంటి వాళ్ళు చేసే అకృత్యాన్ని ఎదుర్కొనే ఒక గుడ్డి బ్లైండ్ బెగ్గర్. వీడు కూడా తప్పే. ఇప్పుడు వీడు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు కదా. ఎవడు చేసినా మీరు తప్పు చేసేవాడు, మీరు నన్ను కొట్టారు, నేను మిమ్మల్ని కొట్టే, అది కూడా తప్పే అవుతుంది. సో వీడు చేసేవి కూడా ఒకవేళ మర్డర్ అయితే అవి కూడా ఆవిడ ఆపాలి. సో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్. మీరు ఇంకొక అద్భుతమైన యాక్టర్ పేరు కూడా మీకు తెలుసు, దునియా విజయ్ ఉన్నాడు ఇందులో. ఓకే, దునియా విజయ్ పర్ఫార్మెన్స్ మీరు బాలకృష్ణ గారి సినిమాలో చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలో ఆవిడ ముగుడుగా చేశాడు. పిచ్చెక్కిస్తాడు ఆయన పర్ఫార్మెన్స్. వీరసింహారెడ్డిలో మీరు చూడండి దునియా విజయ్ పర్ఫార్మెన్స్. అతను వేసి నరికేస్తా బాలకృష్ణ అన్నట్టే మాట్లాడుతూ ఉంటాడు. అంటే అంత పెద్ద హీరో గారు అన్నా కానీ క్యారెక్టర్లో వెళ్ళిపోతాడు ఆయన. అటువంటి వ్యక్తిని పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు ట్రయాంగులర్ చూస్తారు. మీరు దునియా విజయ్ ఒక కత్తి తీసుకొచ్చి విజయ్ సేతుపతి కంటికి దగ్గర పెట్టాడు. ఏదో కొబ్బరి బాండం విసిస్తుంటే వాడు గుడ్డోడు కాదా అని టెస్ట్ చేస్తున్నట్టున్నాడు. అది కూడా ఏమన్నా ట్విస్ట్ సస్పెన్స్ ఏమో, నిజంగా గుడ్డోడు కాదా అవునా అన్నది. బట్ మనకైతే ఆయన గుడ్డిని మనం మన టీజర్ చూసినంత వరకు అతను గుడ్డి అతను అంటే. సో దునియా విజయ్, టాబు, ఇది సంయుక్త మీనన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. ఆవిడ ఇందులో ఆవిడ కూడా విలన్ రోలే కనిపిస్తుంది నాకు.
ఓకే. టీజర్ లో చూస్తే ఈజ్ నాట్ రెగ్యులర్ ఆ హీరోయిన్ మట్కా జట్కా చాలా అందంగా క్యూట్ లో అలా ఏం లేదు. అదే ఆవిడ కూడా రగ్గెడ్ ఏదో చిన్న మాఫియా రన్ చేస్తున్న చిన్న రోడ్ సైడ్ మాఫియా రన్ చేసే అమ్మాయిలానే ఉంది. ఇలాంటి వాళ్ళతోని క్వాడ్రపుల్ మనం వీళ్ళిద్దరే కాకుండా ఇన్ని ఎమోషన్స్ ఇంతమందిని ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. సార్ గతంలో బిచ్చగాడు అనే స్టోరీ కూడా వచ్చింది. సో ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది, అంటే అవి ఏమైనా సిమిలర్గా ఉండబోతున్నా, డిఫరెంట్గా ఉండబోతున్నా, మీరేమనుకుంటున్నారు? బిచ్చగాడు సినిమా ఏంటంటే అది మీకు తెలుసు తల్లి మొక్కు కోసం తను ఒక బిచ్చగాడిగా మారిన ఒక కోటీశ్వరుడి కథ. బట్ ఒక కోటీశ్వరుడు బిచ్చగాడిగా మారినప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు అవన్నీ అతను అనుభవిస్తాడు. బట్ దాన్ని వాళ్ళు కొంచెము ఇంకొక కొంచెం డిఫరెంట్ మోడ్లో కొంచెం ఎమోషనల్గా తీశారు. ఇది మీరు చూస్తే కస 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 పొడవడమే, ఒక్కొక్కడిని తలలు తీసేయడం గిఫ్ట్ చేయడం, ఇది వాళ్ళ మధ్యన ఉండే డార్క్ యాంగిల్ని ఆవిష్కరిస్తాం. పూరి జగన్నాథ్ ఎప్పుడు డీప్కి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు ఆ పైపైన షుగర్ కోట్లో టచ్ చేసి వదలడు, ఆ బిచ్చగాడిలో టచ్ చేసినట్టు. నిజంగా ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో, నిజంగా రోడ్డు పక్కన వాళ్ళని ఎంత భయంకరంగా చంపేస్తాడో ఒక గంజాయి బ్యాచ్ వాడు, బ్లేడ్ బ్యాచ్ వాడు, అది రియల్గా చూపించేస్తాడు మనకు స్క్రీన్ మీద. సో ఇది హై ఇంటెన్స్ సినిమా ఇది. అది ఆ ఫ్లేవర్, ఆ బిచ్చగాడు అనేది ఏదైనా లైట్గా కలిస్తే కలిసి ఉండొచ్చు తప్ప కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు సీట్లో ఎడ్జ్లో కూర్చోబెడతాడు అనిపిస్తాం పూరి జగన్నాథ్. సార్ ఇది బెగ్గర్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చూపించడానికి సినిమా తీసారని మీరు అనుకున్నారా, ఏమనుకున్నారు? కాదు, ఇది పూరి జగన్నాథ్ గారు కంప్లీట్గా మనని ఎంటర్టైన్ చేయడానికే వస్తారు. ఒక లవ్ స్టోరీ తీయచ్చు, లేకపోతే ఆయన పోకిరి లాంటి సినిమా తీయచ్చు, పోలీసు ఒక సిన్సియర్ కాప్ పోలీసు, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే పూరి జగన్నాథ్ పని. ఏ మెసేజ్లు అవి అంటే ఏదో ఎక్కడైనా సెటిల్గా ఉంటుందేమో, బట్ మీరు చూస్తే ఆయన చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఆయన హీరోలు. బిజినెస్ మ్యాన్లో ఏ మెసేజ్ ఇచ్చాడు సొసైటీకి. సో ఆయన మెసేజ్లు సమాజాన్ని ఉద్ధరించేద్దాం అనుకునే డైరెక్టర్ కాదు. నువ్వు 100 రూపాయలు పెట్టవచ్చు, నీకు 1000 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇస్తా, రా నా సినిమాలో, నువ్వు లోపల రా, నేను చూసుకుంటా అంటాడు. అటువంటి డైరెక్టర్. సో ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, పూరి ఈజ్ బ్యాక్ అంటారా సార్ మీరు? పూరి ఈజ్ బ్యాక్ ఇంకా ఖచ్చితంగా. మనకి అసలు చూస్తుంటేనే షేక్ అయిపోతుంది కదా ఆ చిన్న స్క్రీన్. మొబైల్లో చూస్తేనే ఆ ట్రైలర్ మొబైల్లో చూసి నాకు చాలా నచ్చి మళ్ళీ మన బిగ్ టీవీలో మళ్ళీ చూసుకున్నాను 2 సార్లు ఆ ట్రైలర్. అసలు అది ఇంకా థియేటర్లో దాని రియల్ చూస్తే మనకేదో సినిమాలు ఆలే చెప్తాడు, ఒక్కసారి పెద్ద స్క్రీన్ పడితే ఇక విజిల్సే రియలే, ఇంకా సినిమా ఆగదంటాడు. అలా చూడాలనిపిస్తాం. సార్ గతంలో చాలా మందికి ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు, విజయ్ గారు ముందుకు వచ్చి ఈ స్టోరీని యాక్సెప్ట్ చేశారు. సో ఇది ఎలా చూస్తున్నారు సార్? అంటే ఇందులో పూరి జగన్నాథ్ ఇస్ ద డైరెక్టర్ని ఎవరు ఆయన డైరెక్టర్ కాదు అని చేయడం అలా ఉండదు కదా. మార్కెట్ డైనమిక్స్ అంటాం మనం. ఆయన తీసిన సినిమాలు అంతగా ప్రేక్షకుల్లో ఆదరణ కానీ కమర్షియల్గా వర్కౌట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ గాంజా శంకర్ సెకండ్ పార్ట్ 2 తీశారు కదా సంజయ్ దత్, రామ్ పోత్ని నేను పెట్టి, అదంతా వర్కౌట్ అవ్వడం. దాని ముందు సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వాలి. ఆ మధ్యలో అది ఒక్కటే ఆడింది. గాంజా శంకర్ అయినా దాని పేరు గాంజా శంకర్ కాదు, అది రామ్ పోత్ని సినిమా. అది ఆ ఒక్క సినిమాయే వర్కౌట్ అయింది మధ్యలో వారికి. ఆ తర్వాత సినిమాలు ముందు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ డైనమిక్స్తో ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్, నాకు 100 కోట్ల మార్కెట్ ఉందనుకోండి, అంతకు ముందు చేసిన డైరెక్టర్ మూవీస్ ఆ రేంజ్లో లేకపోతే నేను అంటే ప్రతి వాళ్ళకి కెరీరే కదా. సో ఆ డైనమిక్స్లో ఆయనకు ఆపర్చునిటీ వచ్చి ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఎంత గొప్ప కళాకారుడైనా, ఎంత గొప్ప స్క్రిప్ట్ రైటర్ అయినా, ఏమైనా సరే హిట్ మీకు యాడ్ అవుతేనే మార్కెట్లో మీకు ఆఫీసులో వెల్కమ్, కూల్ డ్రింక్. ఎంత గొప్ప వాళ్ళైనా కూడా, ఈవెన్ కృష్ణవంశీ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఐ థింక్ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ప్రాజెక్ట్స్. టైం పడుతుంది వాళ్ళకి. ఒకసారి ఫ్లాప్ ట్రాక్లో కానీ లేకపోతే బిజినెస్ పరంగా డిసప్పాయింట్ చేసే సినిమాలు కానీ తీస్తే ఎంత గొప్ప వాళ్ళైనా ఆ ఇబ్బందే పూరి జగన్నాథ్ గారు ఫేస్ చేశారేమో అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అమూల్యమైన ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చినందుకు. డిఫరెంట్గా మళ్ళీ ఒకసారి ట్రైలర్ రిలీజ్ అయినాక ఒకసారి అది కూడా ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకున్నాం సార్. థ్యాంక్స్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. తప్పకుండా మళ్ళీ మనకు